అది బహిరంగంగానా ఇంటర్నల్గానా అదేమీ ఎవరికో వ్యతిరేకం కాదు. దాన్ని ఏదో అనవసరంగా గ్యాపులు పెంచితే పెరిగేది కూడా కాదు. ఇప్పుడు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే, బొలిశెట్టి గారు చెప్పిందంతా కూడా ఒక ఒక సామాజిక సిద్ధాంతం ఎలా అవినీతి వేళ్ళూరుకుపోయింది. లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా అసలు దీన్ని ఎవడు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఇంత దారుణంగా సమాజం తయారవుతున్నప్పుడు నేను ఒక చిన్న ఫండమెంటల్ క్వశ్చన్ వేసి నేను డిబేట్ల నుంచి నేను ఆగుతాను, తర్వాత వాళ్ళు సమాధానం చెప్పచ్చు. అసలు పోర్ట్ కాకినాడ అక్కడ దాకా లారీలు బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వస్తున్నాయి? లక్ష్మీనారాయణ గారు ఫండమెంటల్ క్వశ్చన్ ఇచ్చాడు. అసలు ఇవి బెనిఫిషియరీకి పోకుండా, రేషన్ షాప్కి పోకుండా, మధ్యలో మనం పెట్టుకున్నటువంటి డీలర్ వ్యవస్థ కూడా అటు ఇటు డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోయింది. అసలు వాడి దగ్గరికి పోకుండానే ఈ బియ్యం వేరే లారీలకో లేకపోతే తెచ్చినటువంటి ట్రక్కులోనే ఇంకో చోటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడ బెనిఫిషియరీ పరిస్థితి ఏంటంటే, బెనిఫిషియరీని ఎలా మోటివేట్ చేశారంటే, ఈ బియ్యం మంచివి కాదు, వీడు కూడా మార్కెట్లోకి వెళ్ళి 50 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిందే, ఈ 2 రూపాయల బియ్యాన్ని మీరు ముందే వాడికి అసలు వాడిని ఎలా మోటివేట్ చేశారు అంటే, నేను క్రక్స్ ఒక 2-3 పాయింట్లు మాత్రం చెప్తాను మీకు. అంటే అది వాడిని అలా ఎడ్యుకేట్ చేశారు. ఎవరు ఇవన్నీ పేదలే కదా, పేదవాడి దగ్గర అసలు ఎంత పేదవాడిని ఎన్ని విధాలుగా వాడుకుంటున్నారంటే ఈ సొసైటీ, ఒక పార్టీ అని నేను చెప్పదలుచుకోలేదు, ఈ సొసైటీ ప్రతివాడు ఇప్పుడు బంజారా హిల్స్లో ప్రచారానికి వెళ్ళినాడు, నేను బంజారా హిల్స్లో మిమ్మల్ని అందరూ బాగు చేయడానికి వచ్చాను అనడు, వాడు ఎక్కడో బస్తీకి వెళ్ళి చెప్తాడు, అసలు మీ అందరినీ బాగు చేయడం కోసం నేను వచ్చాను, అంతే మీరు లేకపోతే నేను లేను, ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అంటే యాక్షను, కెమెరాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో అసలు మీకు ఇక్కడ డిస్ట్రిబ్యూటరు అండ్ రిసీవర్ ఎవరైతే పేదవాడు ఉంటాడో వీళ్ళిద్దరి మధ్య ఎందుకు నేను తిన్నని వాడు అంటున్నాడు. నువ్వు తినలేని బియ్యాన్ని ప్రభుత్వం యంత్రాంగాన్ని మొత్తం పెట్టి, నీకు సివిల్ సప్లైస్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, దాని తర్వాత ఒక వ్యవస్థ అంతా కూడా గ్రామానికి వచ్చేసి అసలు వీళ్ళందరూ కూడా వాడు తినలేని బియ్యాన్ని సప్లై చేసే ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం ఎందుకు పెట్టుకుని, ఇందాక ఒక యాక్ట్ ఉంది దాన్ని డబ్బులు ఇద్దామంటున్నాం, ఇది ఖచ్చితంగా ఫుడ్ కావాలి, నువ్వు ఎన్ని డబ్బులు ఇస్తున్నా వాడు తింటాడో తెలియదు, మళ్ళీ కొనుక్కోవాల్సిందే. దీన్ని ఇక్కడ నువ్వు మూలాల్లోకి దీన్ని మొత్తాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాడంటే, ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో నియోజకవర్గానికి ఒక నాయకుడు తయారవుతాడు. కాదని చెప్పానండి, 175 నియోజకవర్గాలు కాదు, నేనంటే మన బియ్యం గురించే మాట్లాడదాం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు పాపం సిస్టమ్ మొత్తాన్ని అతను ఏళ్లతోటి పీకేయాలని వచ్చాడు. వాట్ ఈజ్ యువర్ స్టేక్ ఇన్ ది కూటమి గవర్నమెంట్? ఓన్లీ 30%, అంతే కదా, 30%. మీరు 175 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో మీ కార్యకర్తలు ఈ బియ్యం అమ్మకుండా, లేకపోతే తెలుగుదేశం నాయకులు ఆ నియోజకవర్గాన్ని మొత్తాన్ని లారీల్లోంచి ఇక్కడికో కృష్ణపట్నానికో లేకపోతే తమిళనాడుకో, మీరు అనుకుంటున్నారు ఇది ప్రైవేట్ పోర్ట్ అని ఇక్కడికి వెళ్తుందని, నో, ఇట్ ఈస్ గోయింగ్ ఈవెన్ గవర్నమెంట్ పోర్ట్స్ ఆల్సో. చెక్ చేసుకోండి చెప్తున్నాను, అక్కడ అవినీతి లేదా? ఈ మీరు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మీ ప్రభుత్వ యంత్రాంగానే మీరు వాడుతున్నారు. మీ దగ్గర తిరుగుతూ ఉంటే ఎండీ ఉన్నాడు, అక్కడ సివిల్ సప్లైస్ ఎండీ ఉన్నాడు, దేర్ కలెక్టర్ ఈజ్ అవైలబుల్. మీరు ఎవరిని, ఇంకా గ్యాంగ్ ఎక్కడుంది? మీరేమన్నారు, లక్ష్మణ్ గారు అన్నట్టుగా ఈ గ్యాంగ్ మొత్తానికి హెడ్ రాజకీయ నేపథ్యం, నో డౌట్ ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, కిందోడెవడు ఈ గ్యాంగ్లో భాగం మీ సివిల్ సప్లైస్ ఎండీ కాదా, మీ సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాదా? నేను మీరు మొత్తం వదిలేసి ఎండ పాయింట్లోకి వచ్చారు. ఈరోజు సముద్రంలో ఎక్స్పోర్ట్ అవుతున్న దాన్ని సినిమా బక్కీలో ఆ వాడని ఒక చేత్తో పట్టుకొని లాగి ఇసుక మీద వేసేసి రోడ్డు మీద ప్రజలకు చూపించాలి, ఇది ఎడ్యుకేషన్ అని అంటున్నారు. నేను అడుగుతున్నా, అసలు బిగినింగ్ పాయింట్ నేను ఎందుకు వదిలేశారు? ఎగ్జాక్ట్లీ. ఒకసారి రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు, ఫోన్ లైన్లో వచ్చారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే. గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు. రైట్, జూమ్లోకి వచ్చారు. రామకృష్ణ గారు, అంటే ఇక్కడ ఈ రేషన్ బియ్యం రగడ రాజకీయ రంగుకేనా పరిమితం అవుతుందా? నిజంగానే దీంట్లో ఏదైనా నిగ్గు తేల్చి పేదలకు అందాల్సిన బియ్యం పేదలకి అందటానికి చేస్తారా? అసలు బియ్యం తినడానికి వీల్లేని బియ్యం ఎందుకు మరి ఆ కాడికి? ఇవి ఇక్కడ భారతదేశంలో పేదలు తినేవి కాదు, కానీ విదేశాల్లో మాత్రం తింటారా అనే ప్రశ్న లక్ష్మణ్ గారు కూడా అడిగారు. శ్రీనివాస్ గారు, దీన్ని రాజకీయ రగడ